ఒకవైపు ఢిల్లీలో రేవంత్ పర్యటిస్తుంటే మరోవైపు ఆయనపై గులాబీ గుస్సా అవుతోంది. అదానీ విషయంలో నిన్నటి రేవంత్ వ్యాఖ్యలకు కేటీఆర్ ఇవాళ కౌంటర్ ఇచ్చారు. ఏమన్నారు కేటీఆర్ మనం చూద్దాం. సీఎం రేవంత్ వ్యాఖ్యలకి చాలా గట్టి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. కోపం బాధతోనే రేవంత్ మాట్లాడుతున్నారు అన్నారు. ఇక మా హయాంలో అదానీతో బహిరంగంగానే చర్చలు జరిపాం, మీలాగా రహస్యంగా మేం కలవలేదు అన్నారు కేటీఆర్. అదానీకి మేం రెడ్ సిగ్నల్ చూపిస్తే మీరు మాత్రం రెడ్ కార్పెట్ వేశారంటూ మండిపడ్డారు. నేను అదానీని కలిసిన బరాబర్ కలిసిన ఎడబెట్టిన నేను తెలిసి నా ట్విట్టర్లో నా అఫీషియల్ అకౌంట్లోనే పెట్టిన నేను దాచుకున్నాను. నీ లెక్క 4 గంటలు రహస్య సమావేశాలు చేసిన, లేకపోతే చీకట్లో పోయి కోహినూరు రోడ్ల కాలు పట్టుకున్నాను. బరాబర్ దావోస్లో కలిసినాం. తర్వాత ఏం చేసినాం, ఒక ప్రపోజల్ ఇచ్చిండు యోగి ఈ పని చేసిండు. కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్. మేము నీ లెక్క మాకు ఏం చేసినా బాజాప్తా చేసాం తప్ప బేజాప్తా చేసే కర్మ మాకు లేదు. అదానీని మేము ఎన్నడూ ఎంకరేజ్ చేయలే. మేము రెడ్ సిగ్నల్ చూపెట్టినాం, నువ్వు రెడ్ కార్పెట్ వేస్తున్నావు. ఇది వాస్తవం. సరే నన్నంటే తిట్టినావు, నీకంటే వయసులో చిన్ననే కాబట్టి పడతా అనుకో. కేసీఆర్ గురించి మాట్లాడుతావు, ఎంత ధైర్యం మీకు నాకు అర్థం కాక అడుగుతా. ఏం తప్పు చేసిండు కేసీఆర్ గారు? అవుట్ రైట్గా అదానీ ఆఫర్ని రిజెక్ట్ చేయడమే కేసీఆర్ చేసిన తప్ప. కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్. దిస్ ఇస్ కేసీఆర్. రెడ్ సిగ్నల్ ఇచ్చిండు కేసీఆర్. దేశం మొత్తం ఇంకా అదానీ గురించి తెలియకముందే మేల్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్. ఇక్కడనే కాదు, కేసీఆర్ గారు ఓపెన్గా యశ్వంత్ సిన్హా గారు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ పడ్డప్పుడు ఓపెన్గా అడిగిండు, ఎవరి కోసం 10% బొగ్గు దిగుమతి అనే పాలసీ ఎవరి కోసం? ఒక వ్యక్తికి మేలు చేయడం కోసమే కదా అని గర్జించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్. నీలాగా కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ కోసమో లేదా మీ మంత్రుల ఈడీ కేసులో రాజీ కోసమో చీకట్లో కాలు పట్టుకునే రకం కాదు కేసీఆర్ గారు. బరాబర్ బాజాప్తా అడిగిండు. నువ్వు బ్యాగులు మోసిన దొంగవు కాబట్టి అదే బురద మా మీద ఊస్తా, నువ్వు చేసే లుచ్చా పనులు ప్రపంచమంతా చేస్తుంది. నీలాగా గౌతమ్ బాయ్ అని చిల్లర పనులు చేసుకుంటూ ఆయన చుట్టూ తిరిగి మస్కా కొట్టే టైపు